అందరికీ నమస్కారం. దగా మోసం అంటున్నాను నేను కాదండి. దగా మోసం చేసింది వాళ్ళ అమ్మగారు చెల్లి జగన్ని. కాబట్టి ఆ విషయాలు ఏమిటో చూద్దాం. ఒకసారి విజయమ్మ గారు ఏం మాట్లాడారో కూడా విందాం. ఈ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారో, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తూ ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకు ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. ఎవరో ప్రత్యర్థులు మనం తప్పు పట్టడం పక్కన పెట్టేస్తే ముందు మనం ఇల్లు చక్క పెట్టుకొని వీధి చక్క పెట్టాలన్నది. కానీ జగన్ గారికి చేసినటువంటి తప్పు ఏంటంటే ఇంట్లో ఈగల మూత, వీధిలో ఏదో మూత అన్నట్టుగా అయిపోయింది. అలాగే ఈ షర్మిలమ్మ గారే ముఖ్యంగా జగన్ యొక్క ఓడిపోవడానికి కారణమని నాకు పూర్తిగా నమ్ముతున్నాను. అలాగే రెండో వ్యక్తి ఎవరంటే వీరు అమ్మగారు విజయమ్మ గారు కూడా ముఖ్య కారకులు. ఎందుకు ఇలా చెబుతున్నానంటే 2021లో షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడు మీరేం చేయాలి? తృప్తి అనేది ఉండాలి మనిషికి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ గారు పనిచేస్తున్నప్పుడు వారితో ఏకీభవించి చక్కగా ఆయన్ని ప్రోత్సహిస్తూ ఆయన వెన్నట్టు ఉండాల్సింది పోయి ప్రత్యేకంగా ఒక పార్టీ పెడుతున్నారని చెప్పి తెలంగాణకు వచ్చి నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, నాంపల్లిలో బఠానీలు అమ్ముకున్నాను, పల్లీలు అమ్ముకున్నానని చెప్పి ఇక్కడ పార్టీ పెట్టి ఆవిడ ఏం సాధించారు? దానికి ఎవరు ఎంకరేజ్ చేశారు? మీరే కదా విజయమ్మ గారు. వీరు ప్రతి పిల్లల పైన, ప్రతి తల్లిదండ్రులకు కూడా చాలా ప్రేమ ఉంటుంది. అది మనకి దేవుడిచ్చిన ఒక వరం, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. కానీ దానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. సరే, అందరినీ మనం ప్రేమించాలి కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. అందరూ ఎవరు బాగా ఉన్నారో వాడిని ప్రోత్సహిస్తూ కింద వారికి వాడిని చూసి నేర్చుకోమని చెప్పడం మానేసి మీరు నువ్వు పార్టీ పెడతాను, నేను పార్టీ పెడుతున్నానంటే మీరు ఎంకరేజ్ చేసి దానికి మీరు అధ్యక్షులుగా ఉండి తెలంగాణ అంతా కలయి తిరిగేసి కనపడిన వాడినెల్లా బూతులు తిట్టి అనేక రకాల విమర్శించి రోడ్ల మీద పోలీసులతో గొడవలు పడి ఇన్ని రకాలుగా ఈ షర్మిలమ్మ గారు చేసినటువంటి పాపాలే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధోగతికి పాలవడానికి కూడా ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఎవరో చంద్రబాబు గారు నాయుడునో, పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరు గురించి వాళ్ళ ప్రత్యర్థులు వాళ్ళు ఎన్నైనా చేయొచ్చు, అది మనకి అసందర్భం. అది కేవలము మన ఇంట్లో ఇల్లంతా గబ్బిలాలు పెట్టుకొని వీధిలో ఈగలు ఉన్నాయని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా ఆలోచించాలి. నేను కూడా ఒక వైసీపీ పార్టీ అభిమానిగా చెబుతున్నాను. ఇవంతా ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఎవరో చేసిన ఓటమి కాదు, మనంతటా మనమే తవ్వుకున్న గొయ్యలు. మన గోతిలో మనమే పడిపోయాం. ఈయనేమనుకున్నారంటే ఎంతసేపు నేను సంక్షేమం చేస్తున్నాను, ఎంతో ప్రజలకు ఇచ్చాను, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు ఇవన్నీ చేశారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు అది ఒకటే చూడరండి. మనము చెప్పే నీతులు, మనం చెప్పే మాటలు అన్ని వాళ్ళు వింటూ ఉంటారు. కానీ మన యొక్క పర్సనల్ యాక్టివిటీస్ కూడా ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తారని విజయమ్మ గారు కానీ, ఒక పక్క షర్మిల గాని, మీరు కానీ అబ్జర్వ్ చేయలేకపోయారు. సరే, మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, వాళ్ళు వినకపోయి ఉండొచ్చు, దాంట్లో సందేహం లేదు. కానీ ఈ షర్మిలమ్మ భర్త అతనేం మనిషి అండి? ఒక మత ప్రవక్తగా ఉండి ఇటువంటి రీతిగా రాజకీయాలు చేయడానికి సిగ్గు అనిపించడం లేదా? హిందూ సమాజం తిట్టడం కాదండి, క్రైస్తవ సమాజమే సిగ్గుపడుతుంది నిన్ను చూసి. ఇది ఎప్పుడు గమనిస్తారు మీరు? ఎంతసేపు పదవి 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 అని ఉండొచ్చు, వ్యక్తిగత కారణాలక అనేకమైన ఉండొచ్చు. ఆస్తి తగాదాలే ముఖ్య వివాదానికి కారణము అని చెప్పి అందరూ చెబుతున్నారు. విజయమ్మ గారు కూడా చాలా సార్లు ఎవరెవరితో కౌరులు పంపించడం ఇవన్నీ జరిగాయని చెప్పి కూడా అనేక కథనాలు వచ్చాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు, కరెక్టే. ఇప్పుడు జగన్ దగ్గర ఆస్తులు ఏమీ లేవు కదా. ఏమైపోయాయి? మొత్తం అన్ని ఈడీ కంట్రోల్లో ఉన్నాయి. ఈడీ కంట్రోల్లో ఉండాలంటే కేసులు పరిష్కారం అవ్వాలి కదా, కనీసం మినిమం జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు ఆ కేసులు పరిష్కారం అయ్యే వరకు ఆ యొక్క ఆస్తులు రావు కదా. ఓపిక పట్టలేరా? నీ రక్తం పంచుకు పుట్టిన వాడిని ఉన్నత స్థితిలో చూసి నువ్వు భరించలేకపోతున్నావంటే నిన్నేమనాలి? అలాగే విజయమ్మ గారు కూడా అమ్మాయిని గెలిపించండి, అమ్మాయిని గెలిపించండి అని తెలంగాణ అంతా పిచ్చి కుక్కల్లాగా తిరిగి 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 ఏం చేశారండి? లాస్ట్ కి పార్టీని సంకనాకిచ్చేసి కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ, అసలు రాజశేఖర రెడ్డి చనిపోవడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా?
చనిపోయింది కాంగ్రెస్ పార్టీ వల్లని తెలిసి కూడా జగన్ కనీసం ముఖ్యమంత్రిని చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకే అంటకాకి జగన్ ని 16 నెలలు జైల్లో పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ మాటలన్నీ మర్చిపోయి విజయమ్మ గారు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు, మీరు కూడా కలిసిపోతారా? ఏం సంస్కృతి అండి మీది? ఏం మాట్లాడాలో నాకైతే ఏం అర్థం కావడం లేదు. మనం ఓడిపోవడానికి, ముఖ్యంగా వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రత్యర్థులు ఎవ్వరూ కారణం కాదు. స్వయంకృతాపరాధము. ఇంటి వ్యవహారాలే ఈ యొక్క పార్టీ వినాశనానికి, ఈ దుర్గతికి, ఈ 11 సీట్లు రావడానికి వాళ్ళు ఇంకా మగోళ్ళ 11 మంది హీరోలనే చెప్పాలి. ఇటువంటి వేవ్ లో వారు గెలిచారంటే వారందరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఇటువంటి సమస్యలను, ఒకటి ఉందండి, ఇంట్లో రకరకాల గొడవలు జరగవచ్చు. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటాయి. ప్రతి ఇంట్లో సమస్య లేని ఇల్లు అంటూ ఉండదు ఈ ప్రపంచంలో. అవి ఎంతవరకు గోప్యంగా ఉన్నంత వరకు అందంగా ఉంటాయి. వీధిలో పెట్టేసుకొని వీధిలోకి వచ్చేసామనుకోండి, మన బ్రతుకు వీధిని పడిపోతుంది. అదే మీరు జరిగింది. విజయమ్మ గారు ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, మనవడి వివాహం జరిగింది, శర్మలమ్మ గారి కొడుకు పెళ్లి అయిపోతానే ఈవిడేం చేశారు, ఎలక్షన్స్ వచ్చేసాయి. ఎలక్షన్స్ వస్తానే ఈవిడ మనవడితో పాటు అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిపోవడంలో ఎటువంటి తప్పు లేదు, వెళ్ళొచ్చు, ఆవిడకి ఆ స్వేచ్ఛ ఉంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ మీరు అమెరికా నుంచి ఏం పంపించారండి సందేశం ఎలక్షన్స్ అప్పుడు? షర్మిలమ్మని అఖండ మెజారిటీతో గెలిపించాలా అంటే రెండో అర్థం ఏంటి? అంటే జగన్ ఓడించడం అనే కదా మీరు సంకేతం ఇచ్చింది. మీకు ఏమన్నా అసలు మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పి నేను ఈ యొక్క వీడియో ముఖంగా అడుగుతున్నాను. ఒక కొడుకు ఓడిపోవడం మీకు ఆనందమా? అంటే కూతురు గెలిస్తే కొడుకు ఓడిపోవాలా? ఏం చెప్పదలుచుకున్నారో నాకైతే. ప్రేమ ఉండొచ్చు అండి, ఇద్దరి మీద ప్రేమ ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఇటువంటి సందేశాలు ఇవ్వడం వల్ల ప్రజల్లో ఏహేభావం ఏర్పడింది, అసహ్యం ఏర్పడింది. కాబట్టి జగన్ని అధపాతాళానికి తొక్కేశారని చెప్పి నాకు పూర్తిగా అర్థమైంది. ఎవరో ప్రత్యర్థులు చేసినటువంటి పాపం కాదండి ఇది, ప్రత్యర్థులు చేసినటువంటి వ్యవహారమే కాదు, మన స్వయంకృతాపరాధమే ఇది. ఎంత వయోవృద్ధులు గాని వికలాంగులకి ఎంత పెన్షన్స్ ఎన్ని ఇచ్చినా కూడా ప్రతిపక్షం వైపు మొగ్గు చూపారు అంటే దాని అర్థం ఏంటి? మన లోపాలేంటి అనేది ఇప్పటికైనా తెలుసుకోవాలి. మనం ఎంతసేపు చంద్రబాబును ఇంకొకరిను విమర్శించడం కాదు. వాళ్ళు ఎన్నన్నా గోతులు తీస్తారండి, వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళ అధికారంలో రానట్లు అనేక రకాలైన గోతులు తీస్తారు. కానీ మన ఇంట్లో మనమే గొయ్యి తవ్వేసుకొని ఆ గోతులో మనమందరం పడిపోతే ఏమనాలి? కాబట్టి వైసీపీ ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేను కేతిరెడ్డి గారి వీడియో కూడా చూశాను. వారు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్ అండి. ఆయన ప్రతి మాట కూడా చక్కగా ఉంది. ఆయన చక్కటి విమర్శగా చెప్పారు. ముఖ్యంగా ఏం చెప్పారు? ఆయన ఎవరు కారణమని చెప్పారు? మనమే కారణమని చెప్పారు. ఎవరు? అమ్మగారు, శర్మలమ్మ గారే కారణమని చెప్పారు. ఇది 100% కరెక్ట్. ఆయన డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా చెప్పిన మాటలు నాకు పూర్తిగా అర్థమయ్యాయి. మీరు మారకపోతే మాత్రము మీ యొక్క భవిష్యత్తు మాత్రం అంధకారమే. ఇప్పటికైనా మీలో మార్పులు తెచ్చుకొని, కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ మేల్కొని మీరందరూ కూడా ఒక తాటిపైకి రాగలిగితే అప్పుడు ఏదన్నా ప్రతిఫలం ఉంటుంది తప్ప మీరు ఇలాగే ఉంటే గనక ఎటువంటి ఉపయోగం ఉండదు. ధర్మేలమ్మ కూడా అడుగుతున్నా, మీ అన్న రేపొద్దున్న ఎవడన్నా తన్నితే ఎవడొస్తాడండి? ఎవరు రారండి, మన రక్త సంబంధికులు తప్ప ఎవ్వరు మన వెనక రారు అనేటువంటి నగ్న సత్యాన్ని మర్చిపోయి మీరు డబ్బు మదంతో, అధికార దాహంతో మీరు ఇటువంటి పనులన్నీ చేసి వైసీపీని నాశనం చేశారని నాకు పూర్తిగా అర్థమైంది. ఇది మరి వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ అధిష్టానము పెద్దలకు కానీ బాధ అనిపించవచ్చు, కానీ ప్రజల మాటగా నేను ఒక ప్రజల్లో ఒక మనిషిగా నాకున్నటువంటి ఆవేదనని మీకు వ్యక్తపరుస్తున్నాను. దీన్ని సహృదయంతో తీసుకోండి, లోపాలను సరిదిద్దుకోండి. పార్టీ యొక్క భవిష్యత్తు కోసము అందరూ కూడా పాటుపడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు.